నిన్ను కానిదాన్ని చేసి అవమానించాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ వసుంధర. అశో, మీ గుండెల్లో నేనుంటే మీరు నేలపై ఉండకూడదు సార్. ప్లీజ్ లేవండి. సారేంటావేంటి పిచ్చి పిల్ల? వంశీ నీవాడు, నువ్వు మా మనిషివి. కేవలం మన మనిషి కాదు సుచిత్ర, మన ప్రాణం. ఎందుకంటే వసుంధర ఇప్పుడు ఆయన ప్రాణం. నేనందరికీ సంతోషంగా చెప్తున్నాను, వసుంధరే కాకర్ల వారింటికి పెద్ద కోడలు. వసుంధరే కాకర్ల వారింటికి పెద్ద కోడలు. వసుంధరే కాకర్ల వారింటికి పెద్ద కోడలు. వసుంధరే కాకర్ల వారింటికి వసుంధర, నువ్వు నన్ను మోసం చేసావని చివరికి నన్ను నేనే మోసం చేసుకున్నాను. చిత్రసేన్ గారు రాకపోయి ఉంటే నిన్నింకా చిత్రవద చేసుండేవాణ్ణేమో. ఇక మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. నా హార్ట్ ఫ్రెండ్ అయినా నువ్వు, నిన్ను గుర్తుపట్టనందుకు నువ్వే నన్ను కొట్టు 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 వసుంధర, కొట్టు. సార్ అయ్యో వద్దు సార్. సార్ అయ్యో సార్ వద్దు సార్, అలా చేయకండి. మీకు చిన్న గాయమైనా నేను తట్టుకోలేను. ఇంత మంచి వాళ్ళు ఒకటైతే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ బొమ్మ కూడా మీ ఫ్రమ్ అడ్రస్ తోనే కొరియర్ వచ్చింది సార్. ఈ బొమ్మ గీసింది ఎవరో చూడండి. ఇది నేను వేయలేదే. అసలు ఇది లైవ్ లో వేసిన బొమ్మ కాదు. ఇది కంప్యూటర్ ప్రింట్ లా ఉంది. అసలు రాధా అనే పేరు పెట్టి ఆ బొమ్మని మీ ఫ్రమ్ అడ్రస్ తో ఎవరు పంపించారు? ఏంటందరూ మమ్మల్ని చూస్తున్నారు? అమ్మమ్మ అమ్మమ్మ చూడమ్మమ్మ. అమ్మా, చంపేస్తాను. తల్లి కూతురులని కూడా చూడను. ఇద్దరిని చంపేస్తాను. తీసుకెళ్ళు దీన్ని. దీన్ని అమెరికా తీసుకెళ్తావు, అడవికి తీసుకెళ్తావు, నీ ఇష్టం. కానీ మీ ఇద్దరు నాకెప్పుడు కనిపించకూడదు. సుచిత్ర, నేను పోయానని తెలిసిన వీళ్ళిద్దరిని మాత్రం పిలిపించుకో. వచ్చారంటే నాకు పెట్టిన చితిలోనే వీళ్ళిద్దరిని తగలేమని చెప్పు సుచిత్ర. ఇంత మోసం చేస్తారనుకోలేదు ఐరేంద్రి.
నా కొడుకు జీవితంతోనే చెరగట్టు వాడతారా? నా కూతుర్ని ఇంటి కోడలి చేయడానికి ఇంకో దారి ఎంచుకుంటే తప్పేంటొదినా? అమెరికా నుంచి వచ్చి అన్నయ్య మంచి కోరినట్టు కోరి నటించారు అత్తయ్య. అవును, నటించాను. అయితే ఏంటంట? నా కూతురి ఇంటి కోడలవకుండా అదెవతో మహారాణి అయిపోతుందంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే దాన్ని ఇంట్లోంచి పంపించేలాగా ప్లాన్ చేశాను. ఈ బొమ్మలు గీసేవాడొచ్చి మొత్తం పాడు చేశాడు. ఏం చేసైనా నేను వంశీ బావనే పెళ్లి చేసుకుంటాను మామ్. అవసరమైతే ఈ వసుంధరని చంపేస్తాను. నక్షత్ర ఏయ్! నా మనవడి సంతోషాన్ని చనిపేసే మీరు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మమ్మ అమ్మా అమ్మమ్మ వదులమ్మా. అమ్మమ్మ వదలమ్మా. వెళ్ళండి, ఇంకెప్పుడు నా కంటికి కనిపించకండి. వెళ్ళండి, 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 వెళ్ళండి. నో నో నో. మామ్ మామ్ ఏమైంది? మామ్ ఏమైంది? పీడకలే, కానీ వచ్చింది తెల్లవారుజాము పూట. అంటే అది నిజమవుతుందా? టైం 5 అవుతుంది. నువ్వు కన్న కళ నా కళని ఛిద్రం చేస్తుంది. చిత్రసేన్ కోలుకున్నాడంటే మన ప్లాన్ అంతా అర్థం కాని పెయింటింగ్ లా మారిపోతుంది. దాచిన నిజం బయటపడితే వంశీ ఆగడు, ఇక జన్మలో తాగడు. అంటే చేతిలో నుంచి గ్లాస్ జారినట్టు అల్లుడు జారిపోతాడు. నో మామ్, అలా జరగకూడదు. బావ లేకపోతే నేను బతుకును. నువ్వు లేకపోతే నేను బతకను. మనం దక్కాలంటే అది పక్కా చావాలి. ప్రెషర్ కుక్కర్ కన్నా ఎక్కువ ఉడికిపోతున్నాను బేబీ. తెల్లారాక ఏం చెయ్యాలో అది చేద్దాం. ఇంట్లో ఏం చేసినా మన మీద డౌట్ వస్తుంది మామ్. మర్డర్ ఎప్పుడు మిస్టరీలానే ఉండాలి. అప్పుడే టెన్షన్ కన్నా ఎక్కువ థ్రిల్లింగ్ గా ఉంటుంది. స్కెచ్ ఏంటి? సెక్రటరీ హౌస్ కీపింగ్ ఇన్ఛార్జిగా ఉండడంతో పాటు అప్పుడప్పుడు వంట కూడా చేస్తుందన్నావు కదా? ఎస్ మామ్. కిచెన్ లో ఒకేలా ఉండే ప్రెషర్ కుక్కర్ తీసుకురా బేబీ. బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి ఏం చేస్తావు మామ్? నేను సెట్ చేస్తాను కదా. గ్యాస్ సిలిండర్ లీక్ అయితే మన ప్లాన్ కూడా లీక్ అయిపోతుంది. అదే ప్రెషర్ కుక్కర్ కి ఊపిరాడకుండా చేసామనుకో, ఒక్కసారిగా అది అగ్నిపర్వతం బద్దలైనట్టు బ్లాస్ట్ అయిపోతుంది. అర్థమైంది మామ్. వసుంధర అందం చిందర వందర అవుతుంది. చూడ్డానికి కూడా ఉండదు బేబీ. బొకేలు 2 ఎక్కువ తెచ్చి శ్రద్ధాంజలి ఘటిద్దాం. నువ్వెళ్ళు. నానమ్మా ఇక్కడున్నావా? మన ఆటోస్ అక్కడుంది కదా. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళదుగా నాగవే. ఏం చేస్తున్నావు నానమ్మా? ఈ అరటి తొక్కలేంటి? ఇదిగో, నువ్వు 2 అడుగులు వెనక్కి వేసి ఈ తొక్క మీద కాలేసి జారి పడిపో, ఓకేనా? ఏంటోకే? నీకు పిచ్చా? కాలు పెడితే జారి పడతాను. నేను చెప్పేది కూడా అదేనే, కానీ నువ్వు కాలు జారి కింద పడవే, ఆనందం మీద పడతావు. తను వచ్చేటప్పుడు తొక్క మీద కాలు పెడితే రాత్రి నేను గన్న కల నిజమైపోతుంది పిల్ల. పొరపాటున ప్లేస్ మిస్ అయితే నడుం విరుగుతుంది. అప్పుడు ఆఫీస్కి వెళ్ళను, హాస్పిటల్ కి వెళ్తాను. వసేవ్, ఎప్పుడు అప్సెకునం అప్సెకునాలు మాట్లాడకూడదే. ప్లాన్ వేస్తే పాస్ అయిపోవాలంతే. తనతో పాటు ఆఫీస్కి వెళ్ళడానికి నీకింతకన్నా దరిద్రమైన ఐడియా తట్టలేదా? అయితే ఓ పని చేద్దాం. గవర్నమెంట్ వాళ్ళు పెట్రోలు డీజిల్ ఇంధనాన్ని తగ్గించమన్నారు కదా, గుర్తుందా? నాకు గుర్తుంది బామ్మగారు. ఆదా చేస్తే
భావితరాల వాళ్ళకు ఉపయోగపడుతుంది. అబ్బో నేను అదే అంటున్నాను బాబు. అలేకి ఆటోలో వెళ్ళి నువ్వు కారులో వెళితే ఏం బాగుంటుంది చెప్పు? ఎంత ఎంత ఇంధనం ఖర్చు అయిపోతుంది. కరెక్ట్ బామ్మగారు. నేనెప్పుడు కరెక్టే. వసేవ్, చూస్తావేమిటే, ఎక్కువ వెళ్ళు. సరే. పదండి వెళ్దాం. ఎందుకు కారు ఎక్కడం? రండి వెళ్దాం. ఎలా సార్? బామ్మగారు చెప్పారు కదండి, ఇంధనం ఆదా చేయమని. ఇక్కడ నుంచి కిలోమీటర్ నడిస్తే మెట్రో స్టేషన్ వస్తుంది. అది ఎక్కితే 5 నిమిషాల్లో ఆఫీస్ దగ్గర దిగొచ్చు. ఆలస్యం చేస్తే ట్రైన్ మిస్ అవుతుంది. పదండి. మహానుభావుడివి. ముసల్దానా, నీ తొక్కల ఐడియా వద్దంటే ఇలా నడిపిస్తావు అనుకోలేదు. నేను మాత్రం కలగన్నానేమిటే? అమ్మా, నా నడు విరిగిపోయిందిరా నాయనో. అమ్మా, అలా ఎలా పడిపోయావు నాన్నమ్మా? ఇంకోలా పడ్డం తెలియక వదిలే. బామ్మగారు, ఏమైందండి? అరే, ఎవరు తిని ఇక్కడ అరటి తొక్కలు పడేశారు. మూర్ఖులు, వెదవాతి వెదవులండి. కడుపుకి గడ్డి తింటున్నారా? అంతేలేండి, లేకపోతే ఇలా పడేరు కదా. తిట్టగలే బాబు, తెలియక ఎవరో పడేసుంటారు. తిట్టే మాక ఏంటండి తెలియదు నా శ్రార్థం. తొక్కలు ఇలా పడేస్తే ఎంత ప్రాబ్లం. వాళ్ళెవరో కానీ కుష్టి వెదొచ్చిపోతారు. వదిలేండి ఆనంద్ గారు, మనకి ఆఫీస్ టైం అవుతుంది. నానమ్మ నేను ఇంట్లోకి తీసుకువెళ్తాను కానీ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఎలాండి ఎలాండి. అలాగేనండి. అలెక్కి గారు రండి. నానమ్మ జాగ్రత్త. నెమ్మదిగా లే నానమ్మ. నువ్వు నన్ను పట్టుకోవద్దే. నేనేమన్నా ముసల్దానా? లేవలేనా? నువ్వు ఆగు. అమ్మా మొద్దు చూస్తావేమిటే? లేపట్టు. లేపో. అమ్మా నాడు. అమ్మా అమ్మో, ఏదో తొక్క. అయ్యో, మీరు చెప్పండి మేడం, మేము చేస్తాము. ఏం పర్వాలేదు, ఖాళీగా ఉండి నేను మాత్రం ఏం చేస్తాను? మా పని భారాన్ని తగ్గిస్తున్నారు మేడం. మీ జీతం మాత్రం తగ్గదులే. నమిలి పడేసే చూయింగ్ గమ్ మర్డర్ చేస్తుందామో? ఇది నీళ్లలో వేస్తే కరగదు. వేడి చేస్తే గట్టిగా సిమెంట్లా మారిపోతుంది. ప్రెషర్ హోల్ దగ్గర దీన్ని సెట్ చేస్తే కుక్కర్లో ఉండే గాలి ఒత్తిడి తట్టుకోలేక బ్లాస్ట్ అవుతుంది బేబీ. బాంబు దాడి కన్నా ప్రమాదం ఇది. పదమా, దాన్ని పని మనిషిని చేసి మరో గంటలో దాని శవాన్ని చూడాలి. రాము మేడం, ఈరోజు మంగళవారం, రేపు బుధవారం. రేపింటికి బూజు దులుపు. అలాగే మేడం. లలిత,
అమ్మా వస్తున్నా. మేడం గారు, అమ్మగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. లలిత, నువ్వు తొందరగా వచ్చి కూరగాయలు కట్ చేయి, వంటకి లేట్ అయిపోతుంది. అలాగే అమ్మగారు. ఇటు ఇవ్వండి అమ్మా. ఏం వసుంధరా, వీళ్ళకి నువ్వే బాస్ అయినట్టు అజమాయిషీ చేస్తున్నావు. నువ్వే ఒక పందానివి, పని మనుషులకి సలహాలు ఇవ్వడం ఏంటో. మీ పని మీరు చేసుకోండి. ఏమన్నా? మిమ్మల్ని కాదు మేడం, పని వాళ్ళకి చెప్తున్నాను. అక్కర్లేదు, వీళ్ళందరూ నేను చెప్పింది చేస్తారు. ఇంటి పనులు నువ్వు చెయ్యి. అటు ఇటు తిరుగుతూ వంశీకి మాత్రం ఎదురుపడుకు, అర్థమైందా? అవుచ్, మీరు వెళ్ళండి. ఈ పనులన్నీ తను చేస్తుంది. వెళ్ళండి. ఏంటలా చూస్తున్నావు? చెయ్యలేవా? పని చేయడం కష్టం కాదు, నాకు చాలా ఇష్టం. సుచిత్ర మేడం వేరే పనులు చెప్పేదాకా ఇంటి పనులు చేస్తాను. చెయ్యాలిగా. ముగ్గురొచ్చి ఊడిపడ్డారు, తేరగా తిన్నా బాగోదు. బేబీ, మామ్, వంశీ లంచ్కేం కావాలన్నాడు? సాంబార్ అడిగాడు మామ్. విన్నావుగా, గుమగుమలాడిపోవాలి. చెన్నై సాంబార్లా ఉండాలి. తప్పకుండా మేడం. త్వరగా కానీ, టైంకి తినకపోతే బావ చిందులేస్తాడు. నీ వల్లే లేట్ అయిందంటే ఇష్యూ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా. అసలే నీ టైం బాగోలేదు వసుంధరా. చెప్పింది చేసుకుపోయావనుకో బతికి పోతావు. నన్ను త్వరగా చేయమని చెప్పి మీరు నాతో ముచ్చట్లు పెడుతూ ఉంటే నాకు టైం సరిపోదు మేడం. చెప్పాను కదా మామ్, దీనికి తలపొగరని. పాపం, తన అన్న దాంట్లో తప్పు లేదు కదా. వెళ్దాం రా బేబీ. హార్ట్ ఫ్రెండ్ బొమ్మ ఎక్కడ పెట్టాను? తాగిన మైకల్లో ఏం చేసానో గుర్తుకు రావడం లేదు. ఎక్కడున్నా హార్ట్ ఫ్రెండ్? ఎస్, రాత్రి టెర్రస్ పైకి వెళ్ళినట్టు గుర్తు. అక్కడే ఉంటుందా?
ప్రియా ఎక్కడికి? పైన బట్టలారేసి ఉన్నాయి మేడం, తీసుకొస్తాను. వద్దులే, అపర్ణ మేడం గారు గ్రీన్ టీ అడిగారు. నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. హే దొంగ, ఇక్కడేం చేస్తున్నావు?